తెలుసుకోవాలి ముందు. ఒకే ఒక్క పద్యం అండి, దీంతో వెళ్ళిపోవాలి. మళ్ళీ నాకు వేణుగోపాల స్వామి మందిరంలో ప్రవచనం ఉంది ఇప్పుడు 8:15 రావణాసురుడు ఒకప్పుడు కైలాసానికి వెళ్తాడండి. ఆత్మలింగాన్ని సంపాదించుకోవాలని వెళ్తాడు రావణాసురుడు. ఏ సామాన్య విషయం ఆత్మలింగం అంటే. అక్కడ పోయి ఆయన ఘోరమైన ఒక పాట పాడతాడు. కానరారా కైలాస నివాస, కానరారా కైలాస నివాస, పాలేందుధర జటాధర హర, కానరారా కైలాస నివాస, పాలేందుధర జటాధర, నిన్ను చూడ మది కోరితిరా, నిన్ను చూడ మది కోరితిరా అని ఆయన ఒక పెద్ద పాట ఒకటి పాడతాడు. పాడితే అక్కడ ఎవరున్నారు? నందీశ్వరుడు నిలబడుతున్నాడు. ఆయన చూసి నందీశ్వరుడు ఈయన పాట భలే పాడుతున్నాడు, ఏం పరమేశ్వరుడు రాడు అని ఆయన అని నందీశ్వరుడు ఒక నవ్వు నవ్వాడండి. నవ్వాలకి రావణాసురుడికి ఎంత కోపం వచ్చిందంటే, నంది నా భక్తిని పరిహసిస్తున్నావా? ప్రేమతో స్వామి సాక్షాత్కరించకపోతే బలిమితో ఈ కైలాసాన్ని నా లంకా ద్వీపానికి తరలించకపోతా. జయధ్వద భ్రమ భ్రిమద్ భ్రమద్భుజంగ మస్ఫురత్ దగద్ధగద్వినిర్గమతర్కాల పాల హవ్యవాడ్ ధిమిధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అగర్వ సర్వ మంగళ కళా కదంబ మంజరి రస ప్రవాక మాధురీ విజృంభునా మధురతం స్మరాంతకం పురాంతకం భవాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే. ఓం నమః హరాయ, ఓం నమః శివాయ. ప్రపుల్ల నీల పంకజ ప్రపంచికాలి మచ్చట విఢంబికంఠ కంధరా రుచి ప్రబంధ కంధరం స్మరచ్చిదం భవచ్చిదం గజచ్చిదం మకచ్చిదం గజిచ్చిదాంత కచ్చిదం తమంత కచ్చిదం భజే. ఓం నమః శివాయ, ఓం నమః హరాయ, ఓం నమః శివాయ. ఏం ప్రత్యక్షం కాల. నందీశ్వరుడు నవ్వుకుంటున్నాడు. నీలాంటి వాడికి ఏమవుతాడు పోవాయా అంటున్నాడు. వా, రావణాసురుడికి ఎంత కోపం వచ్చిందో. పొట్ట చీల్చి పేగులు తీసి వీణా వాయిద్యం వాయించాడు. ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది, వెళ్ళిపోతా ఉంది. వెళ్ళిపోయింది. ఇక్కడ జీవుడు పడిపోయాడు, ఆత్మ వెళ్ళిపోయింది, పరమాత్ముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పుడు చూశాడా, నీ భక్తి పండిందరా నాయనని పరమాత్ముడు ప్రత్యక్షమయ్యాడు. నాయన రావణ కుమారా, నీకేం వరం కావాలో కోరుకో, ఇస్తాను నాయన అన్నాడు. ఆయన అన్నాడు, యక్ష కిన్నెర గంధర్వ కింపురుష విద్యాధులతో నాకు మరణం లేకుండా సంప్రాప్తి కలిగించు తండ్రి అన్నాడు. నరుడు వానరుడు నన్నేం చేస్తున్నాడు అనుకున్నాడు. నరుడు రూపంలోనే కృష్ణ పరమాత్ముడు రామచంద్రుడిగా వచ్చాడు, వానరుడు రూపంలోనే పరమేశ్వరుడిగా వచ్చాడు. రావణాసురుడి లంకా నగరాన్ని ధ్వంసం చేసి వెళ్ళిపోయాడు. చూసారా, ఇక్కడ వరం ఇచ్చాడు, అక్కడ లంకా నగరం దహనం చేశాడు. భగవంతుడు కోరికలకి లాభం లేదండి. కోరికలకి లాభంలే, కోరికలు అడగకూడదు. భగవంతుడి మీద ప్రేమ ఉండాలి, కృష్ణ పరమాత్ముడి మీద. రావణాసురుడి కోరికల వల్ల చనిపోయాడు. ప్రతి ఒక్కరూ కోరికల వల్లే చనిపోతారు. పెద్ద పెద్ద వాళ్ళు ఉంది, పెద్ద లేదు చిన్న లేదు. అందుకోసం రంగులు పూసుకొని ఎగిరి ఇంత మాత్రాన మాత్ర కోరికల కోసం చేస్తే కుదరదు. ఆ కోరికల్లో పడిపోతుంటారు మహామహులు కూడా. ఆ కోరికలు లేకుండా భగవంతుడి మీద అనన్యమైన భక్తితో ఉండే మాత్రమే ఈ లోకంలో భగవంతుడు చేరుకోగలరు. కృష్ణం వందే జగద్గురు.